హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కోనో కార్పస్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డివైడర్ల మీద కనిపించేటటువంటిది ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి మొక్క అదే. కాకపోతే ఆ మొక్క విషతుల్యం అంటూ ప్రచారం, ఆ పైన వాటిని కొట్టేయాలంటూ పెద్ద ఎత్తున కొన్ని చోట్ల కొట్టేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. బట్ అది విషం అన్నటువంటిది చెట్టులో వచ్చిందా లేకపోతే ప్రచారమే విషమా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రొఫెసర్ బయ్యప్ రెడ్డి, ఎవరైతే వృక్షశాస్త్ర పరిశోధకులు, నాగార్జున యూనివర్సిటీ మాజీ, అలాగే ప్రస్తుతం పర్యావరణవేత్తగా దేశమంతా కూడా ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నటువంటి బయ్యప్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా పాటు. నమస్తే. నమస్కారం అండి. ముందుగా కోనోకార్పస్ కంటే ముందుగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన ప్యారిస్ కన్వెన్షన్ దాని ప్రకారం 2070 నాటికి కార్బన్ ఉత్పత్తిని, అంటే కార్బన్ డైఆక్సైడ్ను 70% తగ్గిస్తామని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ప్రకారం వచ్చారు. అంటే తగ్గించలేకపోతే మన దేశంలో ఉత్పత్తి అయ్యే దేన్ని కూడా వేరే దేశంలో అమ్మటానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. అది తగ్గించటానికి 70% తగ్గించాలి. ఈలోపు ఇంటర్నేషనల్ ఎనర్జీ కమిషన్ దాని ప్రకారం 1970 నాటికి మన కార్బన్ ఉత్పత్తి ఇప్పుడున్న దానికి 70% పెరుగుతుంది అదనంగా. అంటే అదనంగా పెరిగే 70% తగ్గించాలి. ఇప్పుడు 23-24లో ఉన్నదాన్ని 70% తగ్గించాలి. దీన్ని తగ్గించాలంటే రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్ళాలి. సో పంప్డ్ స్టోరేజ్ స్కీమ్స్ అని, సోలారు, విండ్ ఎనర్జీ ఇలా వెళ్తూ వీటన్నిటితో పాటు విపరీతంగా చెట్లను పెంచండి, అడవులను పెంచండి అని చెప్పి ప్రచారం చేస్తున్నాం. ఈ చెట్లను, అడవులను పెంచామని ప్రచారం చేసేటప్పుడు పెంచిన చెట్లను కొట్టడం అనేది అంతకు మించిన దుర్మార్గం ఏమి ఉండదు. కోనోకార్పస్ కావచ్చు, ఏ చెట్టు అయినా కావచ్చు, అది హానికరం అయితే తప్ప మన అనవసరంగా ఏంటది విదేశీ మొక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్లు కొట్టేయటం మాత్రం పరమ దుర్మార్గం అని చెప్పక తప్పదండి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సాధారణంగా ఏ చెట్టు అయినా సరే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తుంది, కానీ ఇది ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అన్నటువంటిది ఒక ప్రచారం వాడుకలో ఉంది. నిజంగా ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా అది ఎంత తప్పో చెప్తారు. ఏ చెట్టు అయినా వెలుతురు ఉన్నప్పుడు, సూర్యరశ్మి అక్కర్లేదు, ఈ స్టూడియోలో ఉన్న వెలుతురు ఉన్నప్పుడు వెలుతురును కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. వెలుతురు లేనప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు ఏ చెట్టు అయినా కూడా దాని కొంత ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతుంది. అందుకనే పల్లెటూరులో ఇప్పటికి కూడా రాత్రిపూట చెట్టు కింద నిద్రపోవచ్చని, పోవద్దని చెప్పి రైతులు కూడా చెప్తారు. ఎందుకంటే రాత్రిపూట ప్రతి చెట్టు కూడా ఆ కార్బన్ డైఆక్సైడ్ కొంత వదులుతుంది. ఈ చెట్టు అయినా కానీ ఏ చెట్టు అయినా కూడా పగలు వెలుతురు ఉన్నప్పుడు ప్రతి చెట్టు కూడా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది. ఆ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయటంలో మిగతా ఏ చెట్టు కంటే కూడా కోనోకార్పస్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మనకు రేపు భవిష్యత్తులో 2070 నాటికి మనం ఈ కార్బన్ ఉత్పత్తిని తగ్గించాలి అంటే ఇలాంటి చెట్లను విపరీతంగా పెంచాల్సిన అవసరం ఉంది. దాంట్లో మన కోనోకార్పస్ ఒక వరప్రసాదం లాంటిదని చెప్పదలుచుకున్నాను. అంటే అసలు ఈ కోనోకార్పస్ ఇండియాది కాదు, విదేశాలకు సంబంధించింది. వాళ్ళకి అక్కడ విషతుల్యమని వాళ్ళు కొట్టేస్తుంటే మన దగ్గరికి తెచ్చారని చెప్తున్నారు. కోనోకార్పస్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫ్లోరిడా, ఆఫ్రికా వెస్ట్ కోస్ట్ దాకా పెరుగుతుంది, వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా. అది కోనోకార్పస్ ఎరెక్టస్ అని ఉప్పు నీటిలో, అంటే 2.5% వరకు సాల్ట్ వాటర్ ఉన్నా కూడా పెరిగే మొక్క అది. దాన్ని మన మడవుడవుల్లో లాంటి దాన్ని మడ చెట్టు అనే అంటారు. కానీ ఇండియాలో పెరుగుతున్నది ఆ ఫ్లోరిడా జాతికి చెందింది కాదు. ఇండియాలో పెంచేదంతా కూడా ఎర్ర సముద్రానికి అటుప్రక్కన ఇటుప్రక్కన ఉన్న యెమెన్, జిబూతి అక్కడ ఉన్న కోనోకార్పస్ ల్యాన్సిఫోలియస్ అని బాణం ఆకారంలో ఆకులు ఉంటాయి. అది మనం పెంచుతున్నాం. ఇదేంటంటే ఉప్పు నీటి కంటే కూడా ఆల్కలైన్ సాయిల్లో 9.85% వరకు ఆల్కలైనిటీ ఉన్నా కూడా పెరుగుతుంది. ఈ రెండు ఒకటి కాదు. విషతుల్యమని ఎందుకు ప్రచారం జరిగిందంటే 2013లో ఇరాన్లో ఒక తుఫాను వచ్చి
ఆ తుఫాను వచ్చిన తర్వాత ఒక 15,000 మందికి సుమారుగా రెస్పిరేటరీ ఎలర్జీ వచ్చింది. అంటే ఆస్తమా లాగా, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలర్జీ వచ్చి 15,000 మంది దాకా హాస్పిటల్కి వెళ్ళారు ఒక ప్రాంతంలో ఆ తుఫాన్ తర్వాత. దానికి అప్పుడు ఇమీడియట్గా ఈ చెట్టే కారణం అని చెప్పి ఇరాన్లో ప్రచారం మొదలైంది. ఈ చెట్టు ప్రచారం అని చెప్పి దానికి అప్పుడు కారణాలు ఏమి చూపెట్టకుండా ఈ చెట్టు అని అనుమానించారు. తర్వాత అనుమానానికి మనం కారణాలు ఏం చూపెట్టక్కర్లే. సో చూపెట్టిన తర్వాత ఇరాన్ గవర్నమెంట్ 10 మంది సైంటిస్టులతో ఒక కమిటీ వేశారు. ఈ 10 మంది అంతా పరిశోధనలు చేసి అది ఆ చెట్టుకు సంబంధం లేదు, అది కాలుష్యం వల్ల అక్కడి నుంచి వచ్చే రిఫైనరీస్ కాలుష్యం నుంచి వచ్చింది తప్ప ఈ చెట్టుకు సంబంధం లేదని చెప్పారు. కానీ వాళ్ళు 10 మంది రిపోర్ట్ని ఎవరు పట్టించుకోలేదు. మొదట వచ్చిన ప్రచారాన్ని నమ్మి ఆ ప్రచారాన్ని ప్రపంచం అంతటా కూడా ఆ చెట్టు నుంచే వచ్చిందని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. అందులో వాస్తవం లేదని ఆ గవర్నమెంట్ వేసిన కమిటీనే తేల్చింది. అంటే మరి కానీ భారతదేశంలో ఈవెన్ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అది కొట్టేయాలి అన్నటువంటి డిమాండ్తో పాటుగా కొన్ని ఏరియాల్లో కొట్టేశారు కూడా అవును చెట్లని. అవును ఎవరది రాజకీయ ఉద్దేశమా లేకపోతే ఈ ప్రచారపు స్ఫూర్తి? ఇది మొట్టమొదట ఈ చెట్టు అసలు ఏదైనా ఒక క్వారంటైన్ రూల్స్ ఉంటాయండి. క్వారంటైన్ రూల్స్ ప్రకారం ఏంటంటే చెట్టును కానీ జంతువు కానీ విదేశాల నుంచి వేరే దేశంలోకి తెచ్చేటప్పుడు దాన్ని తీసుకురావటంలో పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, మనుషుల మీద జంతువుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని చెప్పి అది పరిశోధనలు చేస్తారు. కువైత్లో పెంచడానికి ముందు కువైత్లో 1988లో పెంచారు. 82 నుంచి 86 దాకా యెమెన్లో పరిశోధనలు చేశారు. కువైత్ నుంచి 3 ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఆ 3కి గైడ్గా నేను పనిచేశాను యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్లో అప్పుడు ఉంటూ. అంటే 82, 86 మధ్య యెమెన్లోనూ జిబూతిలో తప్ప ఎక్కడ ప్రపంచంలో ఈ చెట్టును పెంచనప్పుడు దీని మీద 4 సంవత్సరాలు మేము పరిశోధనలు చేసిన తర్వాత ఈ పర్యావరణ పరంగా మనుషులకు కానీ జంతువులకు కానీ ఎలాంటి హాని లేదు అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాతే ఇంకా 2 సంవత్సరాలు మళ్ళీ కువైత్లో వాళ్ళు పరిశోధనలు జరిపి 6 సంవత్సరాలు పరిశీలన చేసిన తర్వాత 1988లో కువైత్లో పెంచారు. మరి మన దేశానికి ఎట్లా వచ్చింది, ఎవరు తెచ్చారు, ఎక్కడ పరిశోధనలు చేశారంటే ఎక్కడ ఆధారాలు లేదు. కానీ మొట్టమొదట పెంచింది గుజరాత్ గవర్నమెంట్. మొట్టమొదట పెంచిన గుజరాత్ గవర్నమెంటు 1923 జూన్లో గుజరాత్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఈ చెట్టును ఇక ముందు పెంచొద్దు. 2023 జూన్ 26వ తేదీన ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఆయన. PCCF చతుర్వేది అని PCCF గుజరాత్. ఆయన అందులో 4 కారణాలు చెప్పారు. 4 కారణాలు ఏంటంటే ఇది విదేశీ చెట్టు, రెండవది దీని నుంచి ఎలర్జీ ఆస్తమా రావచ్చు, మూడవది దీన్ని భూమిలో నుంచి వాటర్ని ఎక్కువ తీసుకోవచ్చు, ఏది కూడా తీసుకుంటుంది వస్తుంది అని చెప్పి చెప్పలే, రావచ్చు. ఇంకొక కారణం ఏం చెప్పాడంటే ఇది పెరిగిన తర్వాత బిల్డింగులకు అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్కు పైప్ లైన్స్కు డ్యామేజ్ జరుగుతుంది. ఈయన 4 కారణాలు చెప్పి ఇక ముందు దీన్ని పెంచొద్దని చెప్పి 1923లో ఆయన 2023లో ఒక ఇది ఇస్తే నోటీస్ ఇస్తే అది దీంట్లో ఉంది గుజరాతీలో. ఇమీడియట్గా ప్రపంచంలో మిగతా రాష్ట్రాలకి ఏమైందంటే ఆయన అక్కడ తుమ్మంగానే సో ఇక్కడ అంతా దగ్గు జలుబు మొదలైంది. ఆయన ఇచ్చింది పెంచొద్దని, కొత్తగా పెంచొద్దని. సో మిగతా దాంట్లో అక్కడ గుజరాత్ బ్యాన్ చేశారు, మనం ఎందుకు బ్యాన్ చేయకూడదు, దాన్ని అంతా బ్యాన్ కింద తీసుకొచ్చేసి బ్యాన్ అంటూ మొదలుపెట్టి దాన్ని ఇంకా రకరకాల ప్రచారం తీసుకొచ్చారు. సరే, పాలిటీషియన్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పాలిటీషియన్స్కు చెప్పాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మీద, IAS IPS అధికారుల మీద ఉంది. వాళ్ళ బాధ్యత నిర్వహించడంలో వాళ్ళు తప్పు చేశారు. గవర్నమెంట్ ఎప్పుడు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాన్ని నడిపించేది అధికారులు. ఆ అధికారులు సరిగ్గా వాళ్ళ డ్యూటీ చేయకపోతే రాజకీయ నాయకులు తప్పు చేస్తారు. ఇక్కడ విఫలమైంది ఫారెస్ట్ డిపార్ట్మెంటు అఫీషియల్స్ తప్ప పాలిటీషియన్స్ను నేను అసలు వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. అంటే ఇక్కడ కోర్టుకు కూడా వెళ్ళారు దీని మీద. కోర్టు అడిగింది ఇట్లాంటి విషపూరిత చెట్లను ఎట్లా ఉంచుతారు అసలు అని చెప్పేసి. దాన్ని ఎలా చూడాలి?
మేము కోర్టును అడిగింది, కోర్టుకు వెళ్ళిన వాళ్ళలో నేను ఒకడిని. మేము అడిగింది ఏంటంటే కోర్టును, ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది, దాని మీద వాస్తవాలు నిగ్గు తేల్చండి. మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో కానీ లేకపోతే నేషనల్ ల్యాబొరేటరీస్లో కానీ ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా పరిశోధనలు జరిపించి ఇది నిజంగా హానికరము అని తేలితే అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి. అంతవరకు దీన్ని నాశనం చేయొద్దు. ఈ చెట్టు అవసరము, దీన్ని ప్రత్యేకంగా ఇండస్ట్రీస్లో అంటే గ్రీన్ బెల్ట్ కోసము, హరిత వనాలు పెంచడం కోసము, పూర్ సాయిల్స్ అంటే ఏ చెట్టు పెరగని చోట పెంచడం కోసం దీనికోసం తెచ్చాము. ఇంతవరకు దీని నుంచి ఏ రకమైన చెడు ఫలితాలు లేవు కనుక ఈ పెంచే చెట్టును ఉంచండి, ఈలోపు పరిశోధనలు జరిపించండి అని చెప్పి మేము కోర్టును కోడాం. మేము చెప్పిందే వినమని చెప్పి కానీ ఈ చెట్టునే పెంచాలి మిగతా చెట్లు వద్దు అని కానీ మేము ఎప్పుడూ చెప్పలేదు. అది సరే కోర్టు గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది, తర్వాత మామూలే. ఏమైంది తర్వాత ఏమైందో తెలియదండి. ఇప్పటిదాకా ఏమి ఫర్దర్ లేదా? ఇంకా మనం ఏదంటే కోర్టు విషయాలు మనం మాట్లాడటం కూడా మంచిది కాదు, నేను మాట్లాడదలుచుకోలేదండి, క్షమించండి. అంటే నేను అనేది తర్వాత మళ్ళీ వాళ్ళు నోటీస్కి ఆన్సర్ చేయడము, మీకు దానికి ఫాలో అప్ నోటీస్ ఇవ్వడం ఏం జరగలేదా? కోర్టు ఉద్దేశంలో ఒక్కొక్క కోర్టులోనూ ఒక్కొక్క జడ్జి గారు ఇదే కేసు కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వెళ్తే సో ఈ కొట్టేసిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడ కొట్టారో అక్కడే జైలు కట్టేసి అక్కడ పెట్టమని చెప్పి ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళండి. అంటే మొన్న హైదరాబాద్ ఇచ్చారు కాబట్టి అట్లాగే మనం కోర్టులో జడ్జి గారు బట్టి ఆధారపడి ఉంటుంది, లాయర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా అసలు భారతదేశంలో అకస్మాత్తుగా ఈ చెట్లే ఎందుకు ఇంత వచ్చి పెరిగినాయి? మామూలుగా ఇదివరకైతే కనుక రావి చెట్లు, మర్రి చెట్లు ఇట్లాంటివి వేస్తుండేవాళ్ళు రోడ్ల పక్కన. అకస్మాత్తుగా ఈ చెట్లు లైన్లోకి వచ్చినాయి. ఇవి వచ్చాక ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి. ఏంటి వాటికి వీటికి తేడా? అంత ఫాస్ట్లో ఇవి గ్రో అవడానికి కారణం ఏంటి? మనకు దాదాపు అంటే 1950 నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మొదలుపెట్టి, లేదు 50 కాకపోయినా 1990 నుంచి గ్యారంటీగా ఈ 90 నుంచి ఇప్పటిదాకా 35 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మొక్కలు దేశమంతా అర్బన్ ప్లాంటేషన్స్ కింద నాటారండి. వేల కోట్లు ఖర్చు పెట్టారు దానికి. సో నిన్న ఒక ఆయన చెప్తున్నారు, ఒక గుంట చూపెట్టి ఈ గొయ్యిలోనే ఇప్పటికీ 50 మంది మంత్రులు ఈ గొయ్యిలోనే మొక్క నాటారు అని చెప్పి చూపెట్టారండి. ఇంకంతకంటే సాక్ష్యాలు ఆధారాలు అక్కర్లేదు కదండి. అదే గొయ్యిలో ఇప్పటికి 50 సార్లు 50 మంది మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు చెట్లు నాటారు. అంటే దానికి సాక్ష్యం ఏంటంటే ఇన్ని కోట్ల మొక్కలు నాటితే అందులో కనీసం 2% కనుక బ్రతికి ఉంటే ఈరోజు కోనోకార్పస్ నాటడానికి ఎక్కడా ఖాళీ దొరికేది కాదు. అంటే అదంతా ఆ డబ్బులు, నాటిన చెట్లు ఇదంతా కూడా ఎక్కడికి పోయిందండి? 2019లో ఆంధ్రప్రదేశ్లో ఒక దేవగన్నేరు మొక్కను గుంటూరులో కూడా చాలా చోట్ల పెంచారు. దేవగన్నేరు కొమ్మ పెడితే వస్తాయి. ఆ ఒక్కొక్క దేవగన్నేరుని పెంచడానికి దాని పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, ఆకులు రాలుతుంటాయి. దానికి ఆ కొమ్మ పెట్టితే వచ్చేదానికి ఒక్కొక్క మొక్కకు 700 రూపాయలు కొన్నారని చెప్పి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చెప్పారు. 700 రూపాయలు ప్లస్ దానికి ట్రీ గార్డు ఇవన్నీ కలిపి మరి ఆ చెట్లు పెంచారు. దేవగన్నేరు తింటే ఏమవుతుంది? వీళ్ళు ఎవరైనా తిని చూడమనండి. కోనోకార్పస్ను తింటే ఏమి కాదు, దేవగన్నేరు తింటే పోతారు. దేవగన్నేరు ఏ రకంగా పశువుల మేతకు పనికి వస్తుందండి? ఏ రకంగా పనికి వచ్చింది? ఎందుకు పెంచారు? దానికి ఎందుకంత ఖర్చు పెట్టారు? మన దేశంలో ఈరోజు పెంచుతున్న వాటిల్లో చాలా మొక్కలు పనికిరానివి అంటే తినటానికి పనికిరావు, పండ్లు లేవు, కాయలు లేవు, లేకపోతే పశువుల మేతకు. ఈరోజు దీనికి కోనోకార్పస్కు ఎన్ని అవలక్షణాలు చూపెడుతున్నారో అంతకంటే ఎక్కువ అవలక్షణాలు ఉన్న మొక్కలు ఏవి కూడా మనం పెంచుతున్నాం. వాటి గురించి మాట్లాడటం లేదు. ఏంటవి అట్లా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దేవగన్నేరు కాకుండా ఇంకేం పెంచుతుంటుంది? దేవగన్నేరు, గన్నేరు, తర్వాత ఇప్పుడు టెర్మినాలియా మ్యాంటల్ అని ఇక ఇట్లా ఆకులు బాగా కొమ్మలు గుబురుగా వచ్చేసి విచ్చుకొని పెరిగాయి, చాలా ఉన్నాయండి. దాదాపు కనీసం 100 రకాలు మనం విదేశాల మొక్కలను పెంచుకుంటున్నాం.
మన మా తినే టొమాటో విదేశీ మొక్కే, మిర్చి విదేశీ మొక్కే, ఇట్లా తర్వాత పొటాటో విదేశీ మొక్క, చివరకు మనం తినే గోధుమలు కూడా విదేశీ మొక్క, జొన్నలు మొక్కజొన్నలు ఇవన్నీ విదేశీ మొక్కలే. ఏ దేశంలోనైనా విదేశీ ఆహారం లేకుండా మొక్కలు లేకుండా ఏ దేశం బ్రతకటం లేదు. విదేశము స్వదేశం అనేది కాదు. ఏ దేశానికి ఎప్పుడు ఏది అవసరమైతే తెచ్చుకుంటున్నాం. మనకు సర్వి మొక్క ఉందండి, సర్వి మొక్క ఈరోజు పెంచుతున్నాం. విదేశీ మొక్క ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, యూకలిప్టస్ ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఆస్ట్రేలియా నుంచో మెక్సికో నుంచో చాలా దేశాల నుంచి, లాటిన్ అమెరికా నుంచి మనకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ చాలా వరకు మెక్సికోను, లాటిన్ అమెరికా నుంచి వచ్చిన కంట్రీస్, ఆఫ్రికా నుంచి వచ్చినవి ఉన్నాయి. సో ఇవన్నీ విదేశీ మొక్కలు ఉన్నాయి. విదేశీ మొక్కలతో సమస్య కాదు. ఇక్కడ కోనోకార్పస్లు ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటి నాటిన సంవత్సరంలోనే 2 నుంచి 4 మీటర్ల ఎత్తు పెరిగే మొక్క ఈ కోనోకార్పస్ ఒక్కటే, మిగతాది ఏది పెరగదు. మొట్టమొదటి నాటినప్పుడు మొదటి సంవత్సరంలో 2 నుంచి 4 మీటర్లు పెరిగే చెట్టు మనకు మన దేశంలో వేరేది లేదు. అంటే మనకి ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్, కార్బన్ తగ్గించాలంటే నాటిన దగ్గర నుంచే తొందరగా పెరగాలి. అట్లాంటి కెపాసిటీ ఉన్న మొక్క ఇది. తర్వాత ఒకసారి నాటిన తర్వాత అందులో మోర్టాలిటీ, చనిపోవటం అనేది చాలా అరుదు. అన్నీ బ్రతుకుతాయి, అన్నీ పెట్టిన మొక్కలన్నీ బ్రతుకుతూ ఉంటే, సో అంతకుముందు ఏంటి, పెట్టినే పోతూ ఉంటాయి. ఎవరి ఇయర్ మళ్ళీ పెట్టాలి, అదే గొయ్యిలో పెట్టాలి. దానికి టర్న్ ఓవర్ ఎంత ఖర్చు పెడితే అంత మిగులుతుంది. అది లేదు కదా, ఇన్కమ్ అంతా పోయింది కదా. అందుకని దీని మీద ప్రచారం మొదలు పెట్టారని చెప్పి మేము అనుకుంటున్నామండి. రైట్. మామూలుగా ఈ రోడ్ల పక్కన సాధారణంగా ఈ ట్రీ గార్డ్స్ ఎందుకు వేస్తారు? ఆ మొక్క పెరుగుతున్నప్పుడు ఆవులు గేదెలు వచ్చి తింటాయి. అవునండి. కోనోకార్పస్ వచ్చేటప్పటికి నడి మధ్యలో పెడుతున్నారు రోడ్ డివైడర్ల దగ్గర, కానీ ఇవి తినవు, ఆవులు ఇవి తినవు. దాన్నే చూపెట్టి ఇదిగో ఇది కనీసం జంతువులు కూడా తినలేనటువంటివి అన్నటువంటి చెప్తున్నారు. ఎందుకని ఈ ఆకులు తినలేవు అవి? ఈ ఆకులు మన దేశంలో, ఇది విదేశాల నుంచి వచ్చింది కనుక ఏదైనా ఒక జంతువు అక్కడ ఏది దొరుకుతుందో దానికి అలవాటు పడుతుంది. మనం కొత్త రకం, మనం టేస్ట్ చేయని ఫుడ్ ఏదైనా ఉంటే వేరే దేశానికి వెళ్ళాం అనుకోండి, మనం ఎప్పుడు తినని ఫుడ్ అది ఎట్లా ఉంటుందో మనం తినలేము. అట్లాగే ఈ జంతువులు కూడా ఏదైనా వాటికి అలవాటు లేని ముందు తినవు. ఇంక వేరే ఏమి దొరకనప్పుడు ట్రై చేస్తాయి అవి. అట్లాగే ఈ కోనోకార్పస్ను అరేబియాలోను, ఆఫ్రికాలోను పశువుల మేత కింద బాగా వాడుతున్నారు. అక్కడ మేకలకు, ఒంటెలకు పశువుల మేత కింద వాడుతున్నారు. పాల ఉత్పత్తి బాగా పెరిగింది, పాలల్లో పోషకాల విలువలు పెరిగాయని చెప్పి మన ఈవెన్ CCMB వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సెంట్రల్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే ఈ దేశంలో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దీనికి ఒక యంత్రాంగం లేదా? అక్కడేనండి మన యంత్రాంగం ఏమైంది, ఎందుకు చేయలేదు, అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఒకటి, తీసుకొచ్చేటప్పుడు ఈ పర్యావరణ పరంగా దీన్ని తీసుకురావడంతో ఎలాంటి ఇబ్బంది ఉన్నది ముందు స్టడీ చేయాలి తీసుకురావడానికి ముందు. అట్లాంటిది ఏమైనా చేశారంటే చేసినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. తెచ్చి 20 సంవత్సరాలు పెంచిన తర్వాత సో దీంతో ఈ నష్టాలు ఉన్నాయి, పీకేసేయమని చెప్పి, ఆ నష్టాలు కూడా ఏంటి, పర్యావరణ పరంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ శాస్త్రీయ పరంగా ఎక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఏమీ లేకుండా ఒక అపోహలు క్రియేట్ చేసి పీకేసేయమన్నారు. అంటే దానికి ఆధారాలు అంటే ఏమీ లేవు. ఎందుకు పీకేసేయమన్నారు, ఎందుకు తెచ్చారు? ఇప్పుడు ఆ వాడిని ప్రభుత్వం కనుక నిలదీసి నువ్వు ఎందుకు తెచ్చావు, ఎవరు తెచ్చారు, దీనికి కారణం ఎవరు అని చెప్పి నిలదీస్తే మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. రైట్. ఇక్కడ ఈ వాస్తవానికి వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్లో ప్రభుత్వాలన్నీ కూడా మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున పెంచమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఈ కోనోకార్పస్ పక్కన పెడితే అసలు ఎలాంటి మొక్కలు పెంచితే ప్రయోజనం ఉంటుంది పబ్లిక్కి వేగంగా? అంటే ఇవాళ పబ్లిక్ అంతా కూడా ఇది అల్ట్రా మోడర్న్ యుగం అయిపోయింది. వేగంగా పెరగాల, ఫలాలు దక్కాలి అని కోరుకుంటున్నారు. ఇళ్ళ దగ్గర ఏవైతే బెటరో రోడ్ల పక్కన ఏవైతే బెటర్? ఒకటండి, కల్పతరువు, కల్పవృక్షం, కామధేనువు ఇవన్నీ పురాణాల్లో కనిపిస్తాయి తప్ప ఏ చెట్టు నుంచి మనకు కావాల్సిన అన్నీ లభించే చెట్టు ఇంతవరకు ప్రపంచంలో లేదు. అది భవిష్యత్తులో అలాంటి చెట్టును సృష్టించడం సాధ్యం అవుతుంది, అవ్వచ్చు, కానీ ఇంతవరకు అలాంటి చెట్టు లేదు. ప్రతి చెట్టు కూడా
కొంత లాభం ఉంటుంది, కొంత నష్టం ఉంటుంది, కొంత ప్రయోజనం ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంటుంది. ఆ దాంట్లో ఉన్న ప్రత్యేకతను, విశిష్టతను మనకు అనుకూలంగా వాడుకోవటమే ముఖ్యం. కానీ అన్నీ నాకు కావాలి, దీని నుంచి పండు కావాలి, దీని నుంచి మేత కావాలి, దీని నుంచి మందులు కావాలి అంటే మనకి ఎక్కడైనా దేశంలో ఒక్క మందు అన్ని రోగాలను నివారించేది ఉందా? తర్వాత ఈ ఒక్క మందు నుంచి మిగతా సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి అందులోనే మనం తయారు చేసుకున్న మందుల్లోనే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం తయారు చేసుకున్న మందుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. అన్ని రోగాలకి ఏ మందు పనిచేయదు. అలాంటప్పుడు ఒక చెట్టు నుంచి నాకు ఇవన్నీ కావాలి అంటే అలాంటి చెట్టు ఇంతవరకు రాలేదు. అప్పటిదాకా చెట్టు లేకుండా ఉందామంటారా? నేనంటోంది ఒక చెట్టే వేద్దామని కాదు, ఎలాంటి చెట్లు వేస్తే పబ్లిక్కి ప్రయోజనం. అంటే సాధారణంగా పళ్ళ చెట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు పబ్లిక్, కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఆ పళ్ళ చెట్లు రోడ్ల పక్కన వేయడానికి సిద్ధపడవు. ఏ చింత చెట్లు లాంటివి వేస్తుంటారు కొన్ని చోట్ల. అవునండి. ఎక్కువగా మనకి మామూలుగా కనబడేటటువంటి అన్ని కూడా వేప, రావి చెట్టు, మర్రి చెట్టు ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని చోట్ల చింత చెట్లు ఉంటాయి పల్లెటూళ్ళు. అవునండి. అట్లాంటివి ఇంకేమన్నా ఉంటాయి? ఇప్పుడు నేరేడు చెట్టు ఉందండి. నేరేడు పండ్లు ఆరోగ్యానికి మంచిది. చెట్టు గుబురుగా పెరుగుతుంది, త్రూ అవుట్ ది ఇయర్ గ్రీన్గా ఉంటుంది. అది రోడ్డు ప్రక్కన పెంచవచ్చు. రోడ్డు ప్రక్కన పెంచుతుంటే నాకు దాని పండ్లు నేను అమ్ముకుంటానంటే కాదు. ఎవరైనా సరే ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది కనుక రోడ్డు అది పెంచవచ్చు. పనస చెట్టు పెంచవచ్చు. ఇలాంటి చెట్లు మన దేశంలో ఉన్న చెట్లు పెంచవచ్చు. మేము పెంచొద్దు, అవి పెంచొద్దు అని చెప్పటం లేదు. అవి బాగానే పెరుగుతాయి. కానీ మొట్టమొదటి సంవత్సరంలోనే మనకేంటంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్లో, కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయటంలో నాటిన దగ్గర నుంచే మ్యాక్సిమం కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయాలంటే అందులో బెస్ట్ ప్లాంట్ కోనోకార్పస్. ఓకే. మిగతా ప్లాంట్స్ ఏవి కూడా దాంతో పోటీ పడలేవు. గ్రాడ్యువల్గా అంటే 5 years 10 years వచ్చేటప్పటికి అన్నీ సమానం అవుతాయి. కానీ మొట్టమొదటి సంవత్సరం నుంచే ఇంత రావాలి అంటే మా చెట్టు కోనోకార్పస్ ఒకటి. అందుకని కోనోకార్పస్ను ప్రత్యేకంగా ఎందుకు ఏ చెట్టు పెరగని ప్రాంతంలో పెంచడానికి, పరిశ్రమల్లో పెంచడానికి, మైనింగ్ ప్రాజెక్ట్స్లో, మైనింగ్లో హెవీ మెటల్స్, వేస్ట్ సాయిల్లో హెవీ మెటల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ హెవీ మెటల్స్ కనుక రిమూవ్ చేయకపోతే అవన్నీ భూగర్భ జలాలకి, భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతాయి. ఆ సాయిల్ పనికి రాకుండా పోతుంది. అలాంటి దాంట్లో దీన్ని పెంచితే ఆ హెవీ మెటల్స్, భారీ మెటల్స్ అవి దీని రూట్లో దాచిపెట్టేస్తుంది. అందుకని భూమి బాగుపడుతుంది. అట్లాగే హెవీ వాటర్లో కనుక హెవీ మెటల్స్ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకొని వాటర్ ప్యూరిఫికేషన్కి పనికొస్తాయి. పర్యావరణంగా ఆ రకంగా పనికొస్తాయి. చెట్టు పెరగటమే ఒకటే కాదు, కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయటము, ఆక్సిజన్ ఉత్పత్తి చేయటమే కాకుండా ఈ రకంగా పర్యావరణాన్ని శుభ్రపరచడంలో ధ్వని కాలుష్యాన్ని, అసలు ధ్వని అనేది వ్యాపించకుండా ఎక్కడికక్కడ తగ్గిచ్చేస్తుంది. ఎటిన్యుయేషన్ ఆఫ్ నాయిస్ అని దట్టంగా పెరిగి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే డస్ట్ వచ్చిందనుకో రోడ్డు ప్రక్కల ఇది బాగా పెరిగితే గోడలాగా ఆ డస్ట్ నాయిస్ రోడ్డు వరకే ఉంటుంది కానీ ప్రక్క ప్రాంతాల మీద ఉండదు. అట్లాంటి అన్ని రకాలుగా ఉపయోగపడే చెట్టు నష్టాల పరంగా చూస్తే ఏ నష్టము కూడా ఇమాజినరీ. చెప్పే నష్టాలన్నీ కూడా ఇమాజినరీ. ఆ చెప్పే నష్టాలకు దేనికి కూడా సాక్ష్యము, ఆధారం లేదు. ఈ ఉపయోగాలు అనే దానికి మాత్రం ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. అందుకని ఆ చెట్టు కొన్ని పరిస్థితుల్లో, అన్ని చోట్ల కాదు, కొన్ని పరిస్థితుల్లో ఇట్లాంటి వాటిల్లో ప్రత్యేకంగా దాన్ని పెంచడం అవసరము. మిగతా చెట్లు మనం పెంచుకోవచ్చు. మామిడి చెట్టు సంవత్సరం పొడవునా గ్రీన్గానే ఉంటుంది, ఆకులు దట్టంగా ఉంటాయి. మామిడి చెట్టు పెంచడంలో తప్పు లేదు. మామిడి చెట్టును మాత్రం రోడ్డు ప్రక్కన పెంచుతున్న అవసరం ఏమి లేదండి. మేము విజయవాడ నుంచి గంపలగూడెం దాకా ఒకప్పుడు 1992 ప్రాంతంలో ట్రీ పట్టా అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే రోడ్డు ప్రక్కనంతా మామిడి చెట్లు పెంచి ఏమి పొలము ఆస్తి లేని వాళ్ళకు, పూర్ పీపుల్కు ఒక రోడ్లో స్ట్రెచ్ 1 kilometer, ఒక్కొక్కరికి 1 kilometer, ఒక్కొక్కరికి ఆ కిలోమీటర్లో చెట్లని వాళ్ళు పెంచుకోవటం, కాపాడుకోవటం, దాని ఫలం వచ్చిన పండ్లు వాళ్ళు కోసుకునేటట్టుగా అప్పట్లో ట్రీ పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా రోడ్డు ప్రక్కన అట్లాంటి చెట్లు పెంచి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇవ్వచ్చు కదా. ఎవరు ఆపటం లేదే. చాలా మంచి ఆలోచన. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చింది ట్రీ పట్టా అని 92 ప్రాంతంలో ఇచ్చారు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ
ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో కావచ్చు ఏదో భారీ ఎత్తున గ్రీనరీ ఏర్పాటు చేస్తాం, అక్కడ కాలువలు కడుతున్నాం, అంటే ఈ వాగుల్లో నుంచి వచ్చేటటువంటివి ఉన్నాయి కదా, ఆ కొండవీటి వాగు కావచ్చు, పాలవాగు కావచ్చు, ఆ వాటర్ని కొన్ని కాలువల ద్వారా తీసుకెళ్ళి కొంత స్టోరేజ్ పాయింట్లు పెడతారు, కొన్ని టీఎంసీ, హాఫ్ టీఎంసీనో 30 టీఎంసీనో ఇట్లాగా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గ్రీనరీ చేస్తాము పూర్తిగా అని చెప్తున్నారు. అట్లాంటి చోట అట్లాంటి చెట్లు పెడితే బెటర్. గ్రీనరీ పెట్టడానికి ఏంటంటే ఎక్కడైతే మురుగు నీరు ఉంటుందో, నీరు బయటికి వెళ్లకుండా నీరు నిల్వ ఉండి మురుగు నీరు ఉంటుందో, ఆ మురుగు నీరు ఉన్న ప్రాంతంలో బయోడ్రైన్ సిస్టమ్ అని ఈ చెట్లను పెంచి, అంటే నీటిని బాగా గ్రహించి గాలిలోకి వదిలేసి చెట్లు కావాలి, బయోడ్రైన్ సిస్టమ్. ఆ బయోడ్రైన్ సిస్టంలో కనుక మనం ఈ భూమి ఉరకేసింది అంటారు, అంటే నీరు నిల్వ పైన ఉండిపోతుంది, ఈ లోపలికి ఇంకదు. అట్లాంటి దాంట్లో పెంచడానికి మన రెయిన్ ట్రీ ఒకటి, శిరీష్ అంటే మన ఇది అండి, శిరీష చెట్టు అంటాం, రెయిన్ ట్రీ లాగే ఉంటుంది. మన చెట్లు, మన పెరిగే చెట్లు అట్లాంటివి ఉన్నాయి. అవి ఎక్కువ వాటర్ని తీసుకొని, సో తీసుకున్న వాటర్లో 95% గాలిలోకి వదిలేస్తాయి, ఎయిర్ కూలర్ లాగా. సో ఒక 4% 5% అవి ఉపయోగించుకుంటాయి. అట్లాంటి చెట్లను మేము నాగార్జున యూనివర్సిటీలో పెంచి యూనివర్సిటీ హాస్టల్స్ దగ్గర ఈ మురుగు నీరు మొదట ఏం చేస్తారంటే పక్కన ఉన్న గుంటూరు ఛానల్లోకి వదిలేసేవాళ్ళు. అది వదిలేయకుండా దీన్ని ప్రక్కన డైవర్ట్ చేసి మేమంతా అప్పుడు 600 రూపాయలు ఖర్చు పెట్టి ఈ చెట్లు పెంచి బయోడ్రైన్ సిస్టంలో ఎక్కడి వాటర్ అక్కడే గాలిలోకి వదిలేటట్టుగా చేస్తున్నాం. ఇది చేయొచ్చు నీరు నిల్వ ఉండి మురుగు ఉన్న చోట. మురుగు లేని చోట రిజర్వాయర్ల ప్రక్కన అయితే ఆకులు రాలకుండా ఉండే చెట్లు కావాలండి. ఆకులు ఈ రిజర్వాయర్లో పడితే ఆ వాటర్ పాడైపోతుంది. ఆకులు రాలకుండా ఉండాలి, ఆ రిజర్వాయర్ బండ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. సో గ్రీనరీ ఉండేటట్టుగా వాటకు ముఖ్యంగా ఏంటంటే ఆకులు రాలని చెట్టు, సాయిల్ బైండర్స్ అని బాగా దట్టంగా వేర్లు వచ్చి ఆ రిజర్వాయర్ బండ్ స్ట్రెంగ్త్ అయినట్టుగా అట్లాంటి చెట్లు పెంచాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా చెట్టులో ఏ విషయమూ లేదు, కానీ ఆ చెట్టు మీద ప్రచారంలో మాత్రం చాలా విషం చిమ్మేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఒక సమగ్రమైన స్పష్టతతో కూడినటువంటి ప్రణాళికల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అవసరమైతే నిపుణులతో కూర్చుని మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.